గోపురం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తలెత్తి పైకి చూడు, ఆ భగవంతుణ్ణి చూడు, ఆ భగవంతుల్లో కలిసిపోవడానికి నీ జీవితాన్ని ధారబోయి లేదా ఆ భగవంతుణ్ణి చేరుకోవడానికే ఈ మానవ జన్మని ఉపయోగించుకో అనే సంకేతం కనిపిస్తూ ఉంటుంది. అరుణాచలం దేవాలయంలోకి వెళ్ళగానే మనకు విఘ్నేశ్వరుడి ఆలయం దర్శనమిస్తుంది. ఖచ్చితంగా విఘ్నేశ్వరుడి దర్శనం చేసుకొని ముందుకు సాగాలి. ఇంతకుముందు చెప్పాను కదా, అరుణాచలం వెళ్ళాలంటే 3 లక్షణాలు ఖచ్చితంగా కనిపిస్తాయని. నాకు అనిపించేది ఏంటంటే ఆ 3 లక్షణాలు భగవంతుడు అంటే భక్తి, ఈ సంసారం పైన ఈ జీవితం పైన వైరాగ్యము, అట్లాగే ఇవన్నీ మిథ్యా అని జ్ఞానమే, ఆత్మజ్ఞానమే శాశ్వతము అని తెలుసుకోవడమే ఈ 3 లక్షణాలేమో అనిపిస్తుంది.